AS99 న్యూస్. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19వ తేదీ తెల్లవారుజామున జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ తారిక్ అలీ హత్య కేసులో 8 మంది అరెస్టు. నిందితులలో ఒకరు బాలుడు. నిందితుల నుంచి 4 కత్తులు, 5 సెల్ ఫోన్లు, 3 బైకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధి సౌత్ ఈస్ట్ డీసీపీ బిరుదు రాజ్ రోహిత్ రాజ్ వివరాలు వెల్లడించారు. స్థానికంగా అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న నిందితులను మృతుడు తారిక్ అలీ ప్రతి నెల ₹1,00,000 ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయసాగాడు. లేకుంటే పోలీసులకు పట్టించి వ్యాపారాలు మూసివేస్తానని బెదిరించారు. అంతేకాకుండా అక్టోబర్ నెలలో నిందితులను మరో వ్యక్తికి కర్మన్ ఘాట్లోని సామాబార్లో గొడవ జరిగింది. గొడవలో మధ్యవర్తిగా మృతుడు వ్యవహరించారు. అవతలి వ్యక్తులకు 2 లక్షలు నష్టపరిహారం ఇచ్చే విధంగా రాజీ కుదిర్చారు. దీంతో నిందితులు మృతుడికి 2 లక్షలు అందజేసిన అవతలి వ్యక్తులకు ఇవ్వకుండా అతడి వద్ద ఉంచుకొని సాకులు చెప్పసాగాడు. దీంతో నిందితులు చోటు, మొబీన్, కలీం, ఫర్హాజ్, అమేర్, ఖలీద్లు పథకం ప్రకారం ఈ నెల 19న తెల్లవారుజామున ఇంటి ముందు ఉన్నటువంటి తారిక్ అలీపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు డీసీపీ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ మనోహర్, ఏసీపీ మహమ్మద్ గౌస్, ఇన్స్పెక్టర్ మల్లేష్ పాల్గొన్నారు. రైట్ సార్. పుత్తూరు మండల్ వికారాబాద్ డిస్టిక్ లో అక్కడికి వెళ్ళి తలదాల్చుకున్నారు. సో దీంట్లో భాగంగా ఈ A7 అబ్దుల్ ఆమీర్ రోల్ ఏంటంటే వీళ్ళందరూ కూడా అఫెన్స్ చేసి వచ్చిందని తెలిసినా కూడా ఆ క్లోత్స్ ఏవైతే వీళ్ళు ఇన్సిడెంట్ లో వాడిన క్లోత్స్ మొత్తం బ్లడ్ స్టెయిన్స్ తోటి ఉన్న క్లోత్స్ అన్ని కూడా బర్న్ చేయడం జరిగింది, కాల్చడం జరిగింది. ఎందుకంటే ఎటువంటి ఎవిడెన్స్ కూడా పోలీసు వాళ్ళకు దొరకదు అనే ఉద్దేశంతో కాల్చడం జరిగింది. సో అతన్ని కూడా అండర్ సెక్షన్ 201 ఐపీసీ కింద అతన్ని కూడా అక్యూజ్డ్ గా చేర్చడం జరిగింది. సో ఇదంతా కూడా మనం వీళ్ళని అప్రైన్ చేసినాక ఇంట్రాగేషన్ లో భాగంగా అబ్దుల్ ఆమీర్ పేరు కానీ, అదేవిధంగా జూనైల్ పేరు, అదేవిధంగా వీళ్ళిద్దరి మధ్య ఎన్విటీ ఉన్నది కూడా వీళ్ళందరూ కూడా రివీల్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఈ 8 మెంబర్స్, 1 ఇంక్లూడింగ్ జూనైల్, బాయ్ జూనైల్ కూడా ఈ రోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఉన్నాయండి దీంట్లో ఒకటి 2012లో రెయిన్ బజార్ పిఎస్ లిమిట్స్ లో ఒకటి 302 మర్డర్ కేసు ఉంది. అదేవిధంగా 2018లో కూడా అబ్దుల్లాపేట్ పిఎస్ లిమిట్స్ లో కూడా 302 దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో ఈ తారిక్ అలీ మీద 2 మర్డర్ కేసెస్ కూడా రిపోర్ట్ అయి ఉన్నాయి. అదేవిధంగా ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఇప్పుడు A1 to A7 దీంట్లో కూడా కొందరి పైన పీడిఎస్ రైస్ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి దాని రిలేటెడ్ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ కింద కొన్ని కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. 19th రోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఐఎస్ సదన్ పిఎస్ లిమిట్స్ లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయింది. క్రైమ్ నెంబర్ 281/23 అండర్ సెక్షన్స్ 302, 148, 201, రెడ్ విత్ 149. ఎట్ ద సేమ్ టైమ్ ఆర్మ్స్ సెక్షన్ 25 క్లాస్ 1 క్లాస్ బి కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీంట్లో డిసీజ్డ్ డీటెయిల్స్ వచ్చేసి మొహమ్మద్ తారిక్ అలీ, 39 years, ఆక్యుపేషన్ వచ్చేసి రియల్ ఎస్టేట్. మనము కేసు రిజిస్టర్ చేసినాక ఇన్వెస్టిగేషన్లో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ అనాలిసిస్, అదేవిధంగా టెక్నికల్ డేటా తోటి కూడా మనం అక్యూజ్డ్ వీళ్ళందరినీ కూడా అప్రైన్ చేయడం జరిగింది నిన్న. దీంట్లో మొత్తం మనకు ఈ కేసులో 8 మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 8 మెంబర్స్లో ఒక జూనైల్ బాయ్ కూడా ఉన్నాడు, అంటే బిలో 18 years ఏజ్. సో మొత్తం కూడా దీంట్లో 7 మెంబర్స్ ఎవరైతే డిసీజ్డ్ కత్తితోటి చంపారో దీంట్లో మనం సీజ్ చేసింది 4 knives సీజ్ చేసాము. అదేవిధంగా 5 మొబైల్ ఫోన్స్ అండ్ 3 vehicles కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ మర్డర్కు మెయిన్ మోటివ్ వచ్చేసి ఎవరైతే ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో వీళ్ళు బేసికల్గా A1 వచ్చేసి మొహమ్మద్ మజర్ అలియాస్ చోటు. ఇతను మన ఐఎస్ సదన్ పిఎస్ లిమిట్స్లో ఉంటాడు. ఇతను పీడిఎస్ రైస్ బిజినెస్ చేస్తాడు. మిగతా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో A1, A2, A3, A6 వరకు కూడా వీళ్ళందరూ కూడా ఏంటంటే స్మాల్ క్వాంటిటీస్లో పీడిఎస్ రైస్ కలెక్ట్ చేసి ఇతనికి ఇస్తే ఇతను ఇంకో వ్యక్తి ద్వారా బీదర్లో బిజినెస్ చేస్తున్నాడు. సో ఈ క్రమంలో ఏంటంటే డిసీజ్డ్ తారిక్ అలీ వీళ్ళ దగ్గర నుంచి మంత్లీ 1 lakh డిమాండ్ చేస్తున్నారు. మీరు ఇల్లీగల్గా అంటే పీడిఎస్ రైస్ బిజినెస్ చేస్తున్నారు, నేను కన్సర్న్డ్ అఫీషియల్స్కి చెప్తాను అది ఇదని బెదిరించి ఒక 1 lakh డిమాండ్ చేస్తున్నారు కొన్ని రోజుల నుంచి. ఇదొక ఇష్యూ అయితే మిగతా ఒక ఇష్యూ ఏంటంటే అక్టోబర్ మంత్లో
మన కర్మాన్ ఘాట్లోని సామా బార్ అండ్ రెస్టారెంట్లో ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళు ఒక 4 మెంబర్స్ డ్రింక్ చేస్తూ ఉంటే పక్కకే టేబుల్ పైన ఉన్న ఆరిఫ్ అండ్ గ్యాంగ్ వాళ్ళతోటి వీళ్ళకు ఒక చిన్న ఘర్షణ జరిగింది. ఘర్షణలో భాగంగా ఈ చోటు అండ్ గ్యాంగ్ ఆరిఫ్ వాళ్ళను కొట్టడం జరిగింది. సో ఈ వార్ మధ్యలో మన తారీఖ్ ఇన్వాల్వ్ అయి 2 lakhs మన చోటు దగ్గర తీసుకొని నేను కాంప్రమైజ్ చేస్తాను, సెటిల్ చేస్తానని కూడా పైసలు కూడా తీసుకోవడం జరిగింది. 2 lakhs తీసుకొని నేను కన్సర్న్ ఎవరైతే ఉన్నారో లైక్ విక్టిమ్స్ వాళ్ళకి ఇస్తానని చెప్పడం జరిగింది. బట్ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో తారీఖ్ 2 lakhs తీసుకొని తన దగ్గరనే పెట్టుకోవడం జరిగింది. ఆ విక్టిమ్స్ కూడా ఇవ్వలేదు. సో ఈ 2 ఇష్యూస్, మేజర్ ఇష్యూస్, ఒకటి 2 lakhs తీసుకోవడం, అదేవిధంగా మంత్లీ పీడిఎస్ రైస్ బిజినెస్ జరగాలంటే నాకు ఒక 1 lakh ఇవ్వాలి, అదేవిధంగా ఎక్కడ కలిసినా కూడా ఈ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళను కొంచెం బూతులు తిట్టడం, అవహేళనగా మాట్లాడి ఇవన్నీ చేస్తూ ఉండే. సో ఈ మోటివ్ తోటి వీళ్ళందరూ కూడా ఇతన్ని ఎలిమినేట్ చేయడానికి ప్లాన్ చేశాను. సో అందులో భాగంగా 18th నైట్ అరౌండ్ 10:30 వీళ్ళందరూ కూడా ఈ డిసీజ్డ్ ఇంటి దగ్గర అఫ్రోజ్ అనే ఇంట్లో ఒక పార్టీ చేసుకుంటూ ఉండగా 7 members అందరూ కూడా డ్రంకెన్ స్టేట్లో ఉండి వీళ్ళందరూ కూడా హై అయినాక ఇతన్ని చంపుదామని ప్లాన్ చేసి రెక్కీ కూడా చేసి డిసీజ్డ్ తన ఇంటి ముందు బైక్ పై కూర్చొని ఫోన్తో ఉండగా ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఇతని మీద అటాక్ చేయడం జరిగింది.